మనం స్టార్టింగ్లోనే చూస్తాం, వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని కిస్ చేసుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే యూజీకి తన యాక్సిడెంట్ గురించి గుర్తుకు వస్తుంది. అందుకే అతను జీవన్ను తన దగ్గర నుండి దూరం జరిపేస్తాడు. ఆమెకు తాను సరైన వ్యక్తిని కాదని చెబుతాడు. అతను ఆమెను సంతోషంగా స్థిరంగా చూడాలని మాత్రమే కోరుకుంటున్నానని అంటాడు. కానీ ఆమె అతనితో ఉంటే తర్వాత పశ్చాత్తాపం చెందుతుందని కూడా చెబుతాడు. ఇలా చెప్పి ఆమెను తన ఇంటి నుండి బయటికి పంపించి తలుపు వేసేస్తాడు. ఇది చూసి జీవన్కి ఏం అర్థం కాదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. అందుకే ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆఫీస్లో జీవన్ వెళ్ళినప్పుడు యూజీ ఆఫీస్కి రాలేదని గమనిస్తుంది. అప్పుడు ఆఫీస్లో మిస్ యాంగ్ వస్తుంది. ఆమెపై మిస్టర్ లీ కోపంగా మాట్లాడుతాడు. అదే కాక ఇప్పుడు నువ్వే ఇక్కడ బాస్, అయినప్పటికీ ఇంత లేట్గా ఎందుకు వచ్చావని అంటాడు. అందరూ రాకముందే ఇక్కడ ఉండాలి అని చెబుతూ ఆమెను ఇబ్బంది పెడతాడు. కానీ మిస్ యాంగ్ అతని మాటలు స్పందించదు. యూజీ ఎందుకు రాలేదని అడిగితే అతనికి జలుబు వచ్చి ఉండొచ్చు, అందుకే సిక్ లీవ్ తీసుకున్నాడని చెబుతుంది హియాన్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి యూజీ కోసం పురేష్ని తయారు చేస్తుంది. ఇక్కడ ఆమెకు గుర్తుకు వస్తుంది, మిన్వోన్ అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా తను ఇలాగే చూసుకుంది. కానీ అతను ఎప్పుడు తను ఏం చేసినా ఎప్పుడు అభినందించేవాడు కాదు. పైగా ఆమెపై అరవడం మాత్రమే చేసేవాడు. ఇప్పుడు ఆమె ధైర్యం చేసి యూజీ ఇంటికి వెళ్ళి బెల్ కొడుతుంది. కానీ ఎవరు తలుపు తీయరు. యూజీ ఇంట్లో లేడనుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. కానీ అప్పుడు లోపల నుండి పిల్లి శబ్దం వినిపిస్తుంది. అందుకే యూజీ ఇచ్చిన పాస్వర్డ్తో తలుపు తెరిచి లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే యూజీ నేలపై పడిపోయి ఉంటాడు. ఆమె అతన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామనుకుంటుంది. కానీ యూజీ డాక్టర్ వచ్చి మందులు ఇచ్చాడని తాను తీసుకున్నానని చెబుతాడు. తర్వాత అతను, ఇప్పుడు నువ్వు ఎలాంటి కష్టంలో లేవు, నీ జీవితం స్థిరంగా మారిపోయింది అని అంటాడు. ఇక్కడ చూపిస్తారు, ఒకసారి మత్తులో జీవన్ యూజీకి తాను కష్టంలో ఉన్నట్లు చెప్పింది. తాను స్థిరమైన జీవితం కావాలని కోరుకుంది. అప్పుడు యూజీ ఆమెకు అలాంటి జీవితం రావాలని కోరుకున్నాడు. ఇది గుర్తుకు వచ్చి జీవన్ ఆశ్చర్యపోతుంది. తాను మత్తులో మాట్లాడిన వ్యక్తి యూజీనే అని. అప్పుడు ఆమెకు కళ్ళద్దాలు లేకపోవడం వల్ల తనని గుర్తించలేకపోయింది. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే గుర్తించాను. అదీ కాక అప్పటి నుంచి నీపైన ఫీలింగ్స్ ఉన్నాయి. నీకోసం నేను మంచి వ్యక్తిలా మారాలి అని అనుకున్నాను అని అంటాడు. ఇది విని జీవన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అతన్ని ముందే గుర్తించలేకపోయానని బాధపడుతుంది. ఇంకోవైపు బెక్యాన్ తన రెస్టారెంట్లో చాలా బాధతో పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు హియోన్ అతన్ని కలవడానికి వస్తుంది. జీవన్తో కలిసి వెళ్ళడానికి కాన్సర్ట్ టికెట్లు తీసుకువస్తుంది. కానీ యూనో ఆ టికెట్లు చూసి ఎమోషనల్గా ఫీల్ అవుతూ జీవన్ నన్ను ఇష్టపడటం లేదు అని చెబుతాడు. మళ్ళీ జీవన్ వైపు వస్తే ఆమె రాత్రంతా యూజీని చూసుకుంటూ ఉంటుంది. అతని పక్కనే ఉంటుంది. యూజీకి ఎక్కువ జ్వరం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం యూజీ లేచి చూస్తే జీవన్ తన పక్కన నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు జీవన్ కూడా లేస్తుంది. అతనికి జ్వరం తగ్గిందో లేదో చూసి వెంటనే ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. కానీ యూజీ ఆమెను ఆపి, నిన్న రాత్రి మన మధ్య ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. ఎందుకు అంటే మందులు తీసుకున్నందుకు అతనికి అది కలలా అనిపించింది. దానికి జీవన్ నవ్వుతూ, అవును, చాలా జరిగింది. ఇప్పుడు నువ్వు బాధ్యత తీసుకోవాలి అని అంటుంది. యూజీ కూడా ఒప్పుకుంటాడు. కానీ తర్వాత ఆమె నవ్వుతుంది. ఇది జోక్ మాత్రమే అని చెబుతుంది. తర్వాత అతన్ని హక్ చేసుకుంటుంది. నువ్వు నా కోసం సరైన వ్యక్తి కాకపోయినా నేను నిన్ను ఎంచుకుంటాను. పశ్చాత్తాపం వచ్చినా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం. నీ వల్లనే నేను మళ్ళీ మనుషులపై నమ్మకం పెట్టుకోవడం నేర్చుకున్నానని, చెడు మనుషులు మాత్రమే కాకుండా మంచి మనుషులు కూడా ఉన్నారని తెలుసుకున్నానని చెబుతుంది. ఇలా ఇద్దరు దగ్గరవుతూ రిలేషన్షిప్లోకి రావడం అంగీకరిస్తారు. తర్వాత ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. కానీ సీక్రెట్గా డేటింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. యూజీ జీవన్కు ఆఫీసు వద్ద వదిలి వెళ్తాడు. ఇద్దరి ముఖాల్లో కొత్త ఆనందం కనిపిస్తుంది. ఆఫీస్లో యూజీ మెసేజ్ చేసి వీకెండ్లో ఫ్రీగా ఉన్నావా అని అడుగుతాడు. జీవన్ అవును అని చెప్పడంతో అతను చాలా సంతోషపడతాడు. ఇంతలో జీవన్ వేరే ఫ్లోర్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కబోతుంటే మిన్వాన్ ఆమెను ఆపి మాట్లాడాలని అంటాడు. మనం ఒకరిని ఒకరం తెలియనట్లుగా నటించకూడదని అంటాడు. ఎందుకు అంటే ఇంకా ఆఫీస్లో అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు. కానీ జీవన్ ఈ విషయాలు ముందే ఆలోచించాల్సింది అని చెప్పి వెళ్ళిపోతుంది. లిఫ్ట్లో మిస్టర్ లీ ఉండడం చూసి మిన్వాన్ అక్కడి నుంచి స్టోర్ రూమ్కి వెళ్ళి తన కోపాన్ని బయటపెడతాడు. తర్వాత సుమిన్ని తీసుకుని వాళ్ళ అమ్మని కలుస్తాడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. అక్కడ మిన్వాన్ తన అమ్మకు సుమిన్ మంచి యూనివర్సిటీలో చదివింది అని అబద్ధం చెబుతాడు. సుమిన్ కూడా చాలా అబద్ధాలు చెబుతుంది. అతని అమ్మ సుమిన్ని చాలా ఇష్టపడుతుంది. నువ్వు చాలా మంచి అమ్మాయివి, అందుకే నా కొడుకుని ఎంచుకున్నావు అని అంటుంది. అమ్మ వెళ్ళిన తర్వాత సుమిన్ మిన్వాన్ని అడుగుతుంది, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు, మనం నిజం చెప్పాలి కదా అని. అప్పుడు అతను,
నువ్వేమైనా నిజం చెప్పావా? నువ్వు అబద్ధమే కదా చెప్పావు అని అంటాడు. ఇది విని ఆమె కూడా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు అబద్ధాలు చెప్పేవాళ్లే. ఆ తర్వాత మిన్వాన్ ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆమెనే ఇంటికి వెళ్ళమంటాడు. తర్వాత రోజు జీవన్ ఇంకా యూజీ డేట్కి వెళ్తారు. వాళ్ళ మాటల ద్వారా సుమిన్ ఇంకా మిన్వాన్ పెళ్లి అదే హాల్లో జరగబోతుంది. ఎక్కడైతే జీవాన్ ఇంకా మిన్వాన్ పెళ్లి జరిగిందో అక్కడే. ఇంకోవైపు జీవన్ చెప్పడంతో మిస్ యాంగ్ తన భర్త గురించి తన తల్లిదండ్రుల దగ్గర ఫిర్యాదు చేస్తుంది. అక్కడ ఆమె భర్త మంచి మనిషిలా నటిస్తాడు. కానీ ఆమె తల్లిదండ్రులు అతన్ని మందలిస్తారు. నువ్వు ఇంట్లోనే ఉంటావు, పని ఏమీ చేయవు, పిల్లలైనా చూసుకోవాలి కదా అని అంటారు. ఆ తర్వాత అతన్ని రెస్టారెంట్లో వెయిటర్గా పని చేయమని చెబుతారు. అప్పుడు పిల్లల్ని కూడా చూసుకోవచ్చు అని అంటారు. అతను చాలా బలవంతంగా సరే అంటాడు. దీనికి జీవన్కి థ్యాంక్స్ చెబుతుంది మిస్ యాంగ్. దాంతో జీవన్ కూడా చాలా సంతోషపడుతుంది. తర్వాత యూజీ జీవన్ కలిసి లంచ్ చేస్తారు. యూజీ నన్నెందుకు ఎప్పుడు మిస్టర్ అని పిలుస్తావు అని అంటాడు. దానికి జీవన్ మరి ఇంకేం పిలవాలి అని అడుగుతుంది. ఇంకా నీ పాత గర్ల్ ఫ్రెండ్ ఏమని పిలిచేది అని కూడా అడుగుతుంది. యూజీ నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని అంటాడు. ఇది విని జీవన్ ఆశ్చర్యపోతుంది. తర్వాత ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని కిస్ చేసుకుంటారు. ఆ సీన్ చాలా అంటే చాలా రొమాంటిక్గా ఉంటుంది. తర్వాత రోజు ఆఫీస్లో మిస్ యాంగ్ సీట్లో కిమ్ కూర్చొని ఉంటాడు. అప్పుడు ఒక కొత్త ఎంప్లాయీ వచ్చి మిస్టర్ కిమ్ని మేనేజర్ అనుకొని గ్రీట్ చేస్తాడు. అదే సమయంలో మిస్ యాంగ్ అక్కడికి వస్తుంది. కిమ్ లేచి ఈ సీటు త్వరలోనే నాది అవ్వబోతుంది, మిస్ యాంగ్ దీనికి అర్హురాలు కాదు అని అంటాడు. ఈసారి మిస్ యాంగ్ సైలెంట్గా ఉండదు. అర్థం లేని మాటలు మాట్లాడుకుంటే నీ ప్రజెంటేషన్పై దృష్టి పెట్టడం మంచిది, అది చాలా చెత్తగా ఉంది అని అంటుంది. అందరూ నవ్వుతారు. కిమ్ కోపంగా నువ్వు నాతో ఇలా ఎలా మాట్లాడగలవు అని అడుగుతాడు. మిస్ యాంగ్ ఇప్పుడు నువ్వు నా జూనియర్వి కాబట్టి గౌరవంగా మాట్లాడితేనే నీకు నేను గౌరవం ఇస్తాను అని అంటుంది. అందరి ముందు కిమ్ అవమానానికి గురవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మిన్వాన్ అతని దగ్గరికి వచ్చి సిగరెట్ ఆఫర్ చేస్తాడు. ఇద్దరూ తమ పరిస్థితి గురించి మాట్లాడుకుంటారు. కిమ్ నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతాడు. మిన్వాన్ లేదు అని అబద్ధం చెప్తాడు. దాంతో కిమ్ మళ్ళీ సంతోషపడతాడు. సాయంత్రం బయటికి వెళ్దామా అని అడుగుతాడు కిమ్. దానికి మిన్వాన్ లేదు, నాకు పనుంది అని చెప్తాడు. ఎందుకంటే ఆ రోజు మిస్ యాంగ్ తన తండ్రి రెస్టారెంట్లో పార్టీ ఇస్తోంది కాబట్టి. పార్టీలో మిన్వాన్ చాలా ఎగ్జైట్ అవుతాడు. మిస్ యాంగ్ టోస్ట్ ఇవ్వగానే ఆమె తల్లిదండ్రులు వచ్చి మిస్ యాంగ్ నా ప్రిన్సెస్ అని చెప్తారు. ఇది చూసి జీవన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు నేను సరైన వ్యక్తితోనే ఉన్నాను అని యూజీని చూసి సంతోషిస్తుంది. బయట మిస్టర్ లీ వస్తాడు. అలాగే మిస్ యాంగ్ భర్త ఒక అమ్మాయితో కిస్ చేస్తూ వస్తున్నాడని గమనిస్తాడు. అది మిస్టర్ లీకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మిస్ యాంగ్కి ఏమీ చెప్పడు. లోపల మిస్టర్ లీని చూసి షాక్ అవుతుంది హ్యాన్. ఎందుకు అంటే అతను ఏ పార్టీలకి రాడు. మిస్ యాంగ్ని అడుగుతుంది. నేనే మిస్టర్ లీని ఇన్వైట్ చేశాను అని చెబుతుంది మిస్ యాంగ్. తర్వాత రోజు మిన్వాన్ అతని అమ్మ ఇంకా సుమిన్ కలిసి ఒక రెంట్ హౌస్ చూడడానికి వెళ్తారు. మిన్వాన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకు అంటే పెళ్లి తర్వాత ఇల్లు ఇస్తానని చెప్పింది, కానీ అతని అమ్మ 2 సంవత్సరాల తర్వాత ఇస్తాను అని చెబుతుంది. ఇది విని అతనికి చాలా కోపం వస్తుంది. పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. మిన్వాన్ అమ్మ తన ఇష్ట ప్రకారం అన్ని చేస్తూ ఉంటుంది. దాంతో సుమిన్కి ఏది నచ్చదు. పెళ్లి కార్డులు కూడా చాలా చీప్గా ఉంటాయి. సుమిన్ కోపంగా మిన్వాన్పై అరుస్తుంది. కానీ అతను అమ్మతో మాట్లాడి చెప్పు అని అంటాడు. సుమిన్కు అతనికి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అనిపిస్తుంది. తర్వాత సుమిన్ కొత్త ఇన్విటేషన్ కార్డు తయారు చేసి జీవోన్కి పంపుతుంది. పెళ్లికి రావాలి అని చెబుతుంది. జీవోన్ ఆ ఇన్విటేషన్ని యూజీకి ఫార్వర్డ్ చేస్తుంది. ఆఫీస్లో అందరికీ మెయిల్ ద్వారా ఆ ఇన్విటేషన్ వెళ్తుంది. అందరూ గాసిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిన్వాన్ తన గర్ల్ ఫ్రెండ్ని మోసం చేసి ఆమె బెస్ట్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకుంటున్నాడని. ఇది విని మిస్టర్ కిమ్ కూడా ఆశ్చర్యపోతాడు. మిన్వాన్ ఆ ఇన్విటేషన్ కార్డ్ని చూసి చాలా కోపంగా మారుతాడు. మిన్వాన్ మిస్టర్ లీ దగ్గరికి చాలా కోపంగా వెళ్తాడు. ఈ న్యూస్ ఆఫీసులో ఎందుకు సర్క్యులేట్ చేశారు అని అడుగుతాడు. దానికి మిస్టర్ లీ ఏ ఉద్యోగి పెళ్లి చేసుకున్నా వారి డిపార్ట్మెంట్కి ఇన్విటేషన్ పంపడం చాలా సాధారణం. ఎందుకు అంటే మిగతా వాళ్ళు కూడా పెళ్లికి హాజరవుతారు కదా, ఇంకా నీకు హనీమూన్ కోసం సెలవులు కూడా కావాలి కదా అని అంటాడు. కానీ అతను నేను పబ్లిక్ చేయమని చెప్పలేదు కదా అని అంటాడు. తర్వాత మిస్టర్ లీ యూజీని కలుస్తాడు. నువ్వు జీవన్ని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు, కానీ ఈ విషయం కోసం నువ్వు మిన్వాన్ సుమిన్ మధ్యలోకి ఎందుకు వస్తున్నావు అని అంటాడు. కానీ యూజీ స్పష్టంగా చెబుతాడు, జీవన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది నాకు వచ్చినట్టే అని. తర్వాత మిస్టర్ లీ ఇంకా గ్రాండ్ పాని చూస్తాము. అక్కడ మనకి తెలుస్తుంది గ్రాండ్ పా యూజీ ఇంకా జీవన్పై స్పై చేస్తున్నాడు అని. వాళ్ళు డేట్కి వెళ్ళినప్పుడు ఫోటోలు చూస్తారు.
అందులో యూజీ చాలా సంతోషంగా కనిపిస్తాడు. గ్రాండ్పా ఉద్దేశపూర్వకంగా మిస్టర్ లీని ఆఫీస్కి పంపించాడు యూజీని చూసుకోవడానికి. కానీ ఇప్పుడు అతను సంతోషంగా ఉండడం చూసి గ్రాండ్పా కూడా చాలా సంతోషపడతాడు. ఇంట్లో మళ్ళీ జీవన్ యూజీని చూస్తాము. అక్కడ యూజీ ఆ ఇన్విటేషన్ కార్డుకి మొత్తం ఆఫీస్లో పంపినట్టు తెలుస్తుంది. ఇది తెలుసుకొని జీవన్ చాలా నవ్వుతుంది, చాలా సంతోషపడుతుంది కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఆమెకు సపోర్ట్గా యూజీ కూడా ఉన్నాడు. ఇంకోవైపు మిన్వన్ చాలా కోపంగా ఇంటికి వస్తాడు. సుమిన్పై చాలా కోపడతాడు. ఎందుకు ఆఫీస్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించావు అని. నేను దీన్ని సీక్రెట్గా ఉంచాలనుకున్నాను అని చెబుతాడు. దీనికి సుమిన్, నేను అంత చెడ్డదానిలా కనిపిస్తున్నానా? నీకు మన పెళ్లి గురించి అందరికీ చెప్పడంలో ఇంత సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. మిన్వాన్ ఆమెపై బాగా అరవడం మొదలు పెడతాడు. కానీ మిన్వాన్ అమ్మ సుమిన్ పక్షం తీసుకుంటుంది. ఆమె సరైనదే చేసింది. ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళు క్యాష్ కూడా తీసుకువస్తారు. ఇది మనకు ఉపయోగపడుతుంది అని చెబుతుంది. అలాగే సుమిన్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమెపై అలా అరవకూడదని మిన్వాన్కి అంటుంది. ఆమె ప్రెగ్నెంట్ అయినా నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెబుతాడు. పిచ్చివాడిలా అరుస్తూనే ఉంటాడు. ఇది చూసి మిన్వాన్ అమ్మ కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది. సుమిన్ని కూడా అతని మాటలను పట్టించుకోవద్దని చెబుతుంది. అలాగే మంచి మ్యూజిక్ వినమని చెబుతుంది. ఎందుకు అంటే ఈ టెన్షన్ బిడ్డపై ప్రభావం చూపుతుందని అంటుంది. సుమిన్ అక్కడే కూర్చొని ఉంటుంది. లోపల ఆమెకు మిన్వాన్ రిలేషన్లోకి వచ్చినందుకు చాలా పశ్చాత్తాపం కలుగుతుంది. కానీ ఈ విషయం ఆమె మిన్వాన్ అమ్మ ముందు బయట పెట్టలేదు. తర్వాత మిన్వాన్ సుమిన్ పెళ్లి రోజు వస్తుంది. జీవన్ రెడీ అవుతుండగా యూజీ ఆమె ఇంటికి వస్తాడు. చాలా రోజుల క్రితమే కొనిపెట్టిన నక్లీస్ను గిఫ్ట్గా ఇస్తాడు. నువ్వు బెస్ట్కి అర్హురాలివి అని చెబుతాడు. ఆమెకు నక్లీస్ వేస్తాడు. ఇది సుమిన్ దగ్గర ఉన్న నక్లీస్ లాంటిదే, కానీ సుమిన్కి అది మిన్వాన్ ఇచ్చినది. ఇవన్నీ చూసి జీవన్ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇక సుమిన్ పెళ్లి దుస్తుల్లో కనిపిస్తుంది. ఆమె తనని తాను ఓదార్చుకుంటూ తానే గెలిచానని, ఇతరుల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అనుకుంటుంది. డ్రెస్, మేకప్ కొంచెం పాత స్టైల్లో ఉన్నా తాను చాలా అందంగా కనిపిస్తున్నానని అనుకుంటుంది. అప్పుడే మిన్వాన్ అమ్మ అక్కడికి వస్తుంది. సుమిన్ని అడుగుతుంది, మీ అమ్మ నీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఎందుకు అని. అప్పుడే సుమిన్ అమ్మ అక్కడికి వస్తుంది. ఆమెను చూసి మిన్వాన్ అమ్మ సంతోషంగా వెళ్ళిపోతుంది. కానీ ఆమె వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ మహిళ నిజంగా సుమిన్ అమ్మ కాదు అని, ఒక ఫేమస్ యాక్టర్ అని. సుమిన్ ఆమెకు డబ్బు ఇచ్చి తన అమ్మగా నటించమని చెప్పింది. అసలు ఆమె అమ్మకు ఈ పెళ్లి గురించి తెలియదు. ఇంకోవైపు మిన్వాన్ తన అమ్మతో కలిసి గెస్ట్లకు వెల్కమ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని ఫ్రెండ్స్ వచ్చి, నువ్వే కదా తను మ్యారేజ్ మెటీరియల్ కాదు అన్నావు, మరి ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుతాడు. ఇది విని మిన్వాన్ అతన్ని పక్కకు తీసుకెళ్లి నోరు మూసుకో అని అంటాడు. అప్పుడే యూజీ ఇంకా జీవన్ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని కలిసి చూసి మిన్వాన్ షాక్ అవుతాడు. జీవన్ చాలా అందంగా కనిపించడంతో అతను ఆమెను చూస్తూనే ఉంటాడు. జీవన్ అతని దగ్గరికి వెళ్ళి ఒక ఎన్వలాప్ ఇస్తుంది. ఇది చూసి అతని ఫ్రెండ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఈమె నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వు ఆమెను వదిలేయడం కాదు, ఆమె నిన్ను వదిలేసింది అనుకుంటున్నాను అని అంటాడు. మిన్వాన్ ఎన్వలాప్ ఓపెన్ చేస్తే అందులో ఆమె ఇచ్చిన డబ్బులు నోటు రసీదు ఉంటుంది. ఎందుకంటే మిన్వాన్ ఆమె దగ్గర డబ్బు తీసుకున్నాడు. అది చూసి అతనికి చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు ఏమీ చేయలేడు. జీవన్ తర్వాత సుమిన్ని కలవడానికి వెళ్తుంది. ఆమెను చూసి సుమిన్ ఆలోచిస్తుంది, పరిస్థితులు ఎంత మారిపోయాయో అని. ఒకప్పుడు అదే పెళ్లి దుస్తుల్లో జీవన్ ఉండేది. ఇప్పుడు తన స్థానంలో సుమిన్ ఉంది. జీవన్ సుమిన్ని చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. సుమిన్ గర్వంగా, ఈ డ్రెస్ నా మదర్ ఇన్ లా సెలెక్ట్ చేసింది, ఆమె నన్ను తన కూతురిలాగా చూసుకుంటుంది అని అంటుంది. అది విని జీవన్ నవ్వుతుంది. అది మంచి విషయమే, నువ్వు వాళ్ళతో బాగా కలిసిపోయావు అని అంటుంది. తర్వాత సుమిన్ ఫోటోలు తీయమని అంటుంది. కానీ జీవన్ అవసరం లేదు అని చెబుతుంది. తర్వాత ఆమె తన దగ్గర ఉన్న ఓ బ్యాగ్ని సుమిన్ కాళ్ళ దగ్గర వేస్తూ, ఈ బ్యాగ్ మిన్వాన్ నాకు ఇచ్చాడు కాబట్టి నేను తిరిగి ఇస్తున్నాను, నువ్వు దాన్ని ఉంచుకోవచ్చు లేదా అమ్మేయవచ్చు అని అంటుంది. సుమిన్ నవ్వుతూ వెడ్డింగ్ హాల్లోకి వెళ్తుంది. ఆ ప్రదేశాన్ని చూసి జీవన్ తన నాన్నని గుర్తు చేసుకుంటుంది. ఎందుకు అంటే ఇదే విధంగా ఒకప్పుడు ఆమె పెళ్లి కూడా అక్కడే జరిగింది కాబట్టి. చివరకు మిన్వాన్ సుమిన్ పెళ్లి పూర్తవుతుంది. ఇది చూసి యూజీ ఇంకా జీవన్ చాలా సంతోషపడతారు. కానీ అక్కడే ఉన్న హియోన్ సుమిన్ వాళ్ళ అమ్మని చూస్తుంటే తన అమ్మలాగా అనిపించడం లేదు. ఇప్పుడిప్పుడు నకిలీ నటీమణులు ఎక్కువైపోయారు, బహుశా ఆమె వాళ్ళ సొంత అమ్మ కాదేమో అని అంటుంది. కానీ జీవన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోదు. ఎందుకు అంటే ఆమె పని వాళ్ళ పెళ్లి జరగడం మాత్రమే, అది పూర్తయింది. అప్పుడే యూనో అక్కడికి వస్తాడు. ఎందుకు అంటే సుమిన్ అతన్ని కూడా పెళ్లికి ఆహ్వానించింది. అతను జీవన్, పొరపాటున నేను ఇన్విటేషన్ కార్డుని ఆ బోల్డ్ గర్ల్స్కి కూడా పంపించాను అని అంటాడు. అప్పుడే వెంటనే ఆ ముగ్గురు అమ్మాయిలు బోల్డ్ డ్రెస్సుల్లో ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు సుమిన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి అక్కడికి వచ్చారు.
వాళ్ళు సుమీన్ దగ్గరికి వెళ్ళి నీ బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని దొంగలించి పెళ్లి చేసుకోవడం ఎలా అనిపిస్తుంది అని అడుగుతారు. ఇది విని మిన్వాన్ అక్కడి నుంచి పారిపోతాడు. సుమీన్ వాళ్ళను వెళ్ళమని చెబుతుంది, కానీ వాళ్ళు వెళ్ళరు. అప్పుడే మిన్వాన్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. మీరెవరు అని అడుగుతుంది. మేము బ్రైట్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతారు. ఇది విని ఆమెకి కోపం వస్తుంది. వాళ్ళని వెళ్ళమంటుంది. కానీ వాళ్ళు, మేము ఒక అబ్బాయి పెళ్లికి వచ్చాం, అతను తన గర్ల్ ఫ్రెండ్ని మోసం చేసి ఆమె బెస్ట్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటారు. అది విని మిన్వాన్ వాళ్ళమ్మ కోపంతో వాళ్ళ వెనకాల పడుతుంది. వాళ్ళు పరిగెత్తుతూ వెళ్ళిపోతారు. కానీ పెళ్లిలో అవమానం కలిగించి తమ ప్రతీకారం తీర్చుకుంటారు. తర్వాత వాళ్ళు జీవన్తో కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. తర్వాత యూజీ జీవోన్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అక్కడ హియోన్ ఇంకా బెక్యోన్ మాత్రమే ఉంటారు. హియోన్ అతన్ని లంచ్కి ఇన్వైట్ చేస్తుంది. తనకి ఫుడ్ తినడం చాలా ఇష్టం కావడంతో అతను సరే అంటాడు. ఇప్పుడు సీన్ మిస్ యాంగ్ వద్దకు మారుతుంది. ఆమె పెళ్లికి రాకుండా ఆఫీస్ స్టోర్ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ లీ అక్కడికి వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను స్టోర్ రూమ్లోకి రావద్దు అని అంటాడు. అది విని ఆమె ఎమోషనల్ అవుతుంది. నేను ఒక విషయం విన్నా, ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు అంటే అక్కడ నా కూతురు ఉంటుంది అని అంటుంది. మిస్టర్ లీ, ఏమైంది, నిజం చెప్పు అని అంటాడు. అప్పుడు ఆమె నాకు స్టమక్ క్యాన్సర్ ఉందని చెబుతుంది. ఇది చూసి మనకు అర్థమవుతుంది, జీవోన్ రాత ఇప్పుడు మిస్ యాంగ్ వద్దకు వెళ్ళినట్టుగా ఉంది. ఎందుకు అంటే ఆమె పరిస్థితి కూడా జీవోన్ లాగే ఉన్నాయి. ఆమె భర్త కూడా ఆమెను మోసం చేస్తున్నాడు. జీవోన్ అనుకుంటుంది మిన్వాన్ సుమీన్ పెళ్లి చేస్తే అన్నీ సరి అవుతాయి అని. కానీ అసలు అది విరుద్ధంగా జరిగింది. ఇప్పుడు మిస్ యాంగ్తో జీవోన్కి జరిగినది జరగబోతోందని అనిపిస్తుంది. ఇంకోవైపు జీవోన్ యూజీతో ఇంటికి వెళ్తుంది. అక్కడ ముందే యూరా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆమె, నేను యూజీ ఎక్స్ ఫియాన్సీని, నా వల్లే ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది అని అంటుంది. ఇది విని జీవోన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆమెకు ఈ విషయం తెలియదు. జీవన్ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది, ఎలా ఆమె ఎప్పుడూ తప్పు వ్యక్తులని ఎంచుకుంటుందో అని. ఆమె తండ్రిని వదిలి మరొక వ్యక్తితో వెళ్ళిపోయింది. ఆమె తండ్రి ఎంతో కష్టపడి జీవన్ని చూసుకున్నాడు. ఒకసారి జీవన్ తన తండ్రికి కొత్త కారు కొనమంటుంది, కానీ అతను అంగీకరించడు. ఒకరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు కొందరు ఆంటీలు ఆమె గురించి మాట్లాడుతారు. ఆమె తల్లిలాగా అందంగా ఉంది అని, కానీ ఆమెను వదిలేసింది అని. జీవన్ వాళ్ళ అమ్మలాగా చాలా అందంగా ఉంటుంది, కానీ వాళ్ళ అమ్మ తన్ని వదిలేసింది అని. జీవన్ ఏమీ చెప్పలేకపోతుంది. తర్వాత ఒకసారి తన తండ్రిని వెంబడిస్తూ వెళ్తుంది. తన తల్లిని కొత్త వ్యక్తితో చూసి షాక్ అవుతుంది. ఆ రోజు నుంచి జీవన్ తన ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతురాలని అనుకుంటుంది. మరోసారి షాప్లో ఆమె పర్సు పోగొట్టుకుంటుంది. షాప్ ఆంటీ ఆమెను దూషిస్తుంది, నీ అమ్మ నిన్ను వదిలేసింది కాబట్టి నువ్వు తెలివిగా ఉండాలి అని. అప్పుడే ఎవరో వచ్చి ఆ ఆంటీని ఆపి జీవన్ పర్సుని తిరిగి ఇస్తారు. అప్పటి నుంచి జీవన్ తనకి దగ్గరయ్యిన ప్రతి వారిని అంగీకరించింది. వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే, సుమీన్, మిన్వాన్ లాంటి వాళ్ళని కూడా. ఈ రెండో అవకాశంలో ఆమె మంచి జీవితాన్ని కోరుకుంది, కానీ మళ్ళీ అదే తప్పు దారిని ఎంచుకుందేమోనని అనిపిస్తుంది. ప్రస్తుతం సీన్కి వస్తే యూరా యూజీతో, నేను నీకు కాల్స్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే నేను కలవడానికి వచ్చాను, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియదు అని అంటుంది. యూజీ జీవన్కు, నేను నీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. కానీ జీవన్ తన చెయ్యిని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి ఆమె చాలా బాధపడుతుంది. అప్పుడే హియోన్ నుండి కాల్ వస్తుంది, మిస్ యాంగ్కు స్టమక్ క్యాన్సర్ ఉంది అని. ఇది విని జీవన్ ఇంకా బాధపడుతుంది. తన ఫేట్ మిస్ యాంగ్ వద్దకు వెళ్ళిపోయిందని గ్రహిస్తుంది. ఆమెకు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమెకు ఇది అసలు కావలసింది కాదు. ఇంకోవైపు యూరా గ్రాండ్ పాను కలుస్తుంది. అతను యూజీని ప్రశంసిస్తూ, అతను చాలా తెలివైనవాడు, పనిలో చాలా మంచివాడు అని చెబుతాడు. యూరా, నేను యూజీని ఇష్టపడకపోవడంతో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేశాను, కానీ ఇప్పుడు అతను చాలా చార్మింగ్గా మారిపోయాడు, నేను మళ్ళీ అతనితో ఎంగేజ్ అవ్వాలనుకుంటున్నాను అని అంటుంది. ఆమె కొంతకాలం కొరియాలో ఉండేందుకు అనుమతి కోరుతుంది. గ్రాండ్ పా దానికి అంగీకరిస్తాడు. కానీ నిజానికి యూరా వేరే ఉద్దేశంతో వచ్చింది. ఆమె యూజీ ఇంకా జీవన్పై స్పై చేస్తుంది. వాళ్ళ ఫోటోలను చూసి, నా బాయ్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే నేను బాధపడాలా, లేక నాకు ఇంకో ధనవంతుడు దొరికాడని సంతోషపడాలా అని అనుకుంటుంది. తర్వాత రోజు జీవన్ ఒక కారు కొనుగోలు చేస్తుంది. మిస్ యాంగ్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ మిస్ యాంగ్, నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. మాట్లాడుతూ, నీతో ఉన్నప్పుడు చాలా వీక్గా అనిపిస్తుంది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటుంది. అప్పుడు జీవన్ కారు పక్కకు ఆపి,
ఆమెకు అందుకే నేను నీతో ఉన్నాను. నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. నీ భావాలను బయట పెట్టడం నేర్చుకో అని అంటుంది. అది చెప్పి ఆమెను హక్ చేసుకొని ఏడవమంటుంది, మనసు తేలికపడాలి అని. అప్పుడు మిస్ యాంగ్ కూడా ఆమెతో కలిసి ఏడుస్తుంది. తర్వాత సీన్ సుమిన్ ఇంకా మిన్వా వైపు మారుతుంది. వాళ్ళు హనీమూన్కి వెళ్లారు. కానీ మిన్వాన్ అమ్మ వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు. సుమిన్ ప్రెగ్నెంట్ కావడంతో ఫ్లైట్లో ప్రయాణించడం మంచిది కాదు అని భావించింది. ఇది సుమిన్కి చాలా కోపం వస్తుంది. మిన్వాన్తో కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు మిన్వాన్, పెళ్లి చేసుకున్నావు కానీ పెళ్లి తర్వాత ఎలా ఉండాలో నీకు తెలియదు. మనిద్దరం మన పాత్రలు పోషించాలి. నా అమ్మ చెప్పిన ప్రతి విషయానికి నువ్వు కంప్లైంట్ చేస్తుంటావు. కానీ నీ ఫ్రెండ్స్ వచ్చి పెళ్లిలో హంగామా చేసినప్పుడు నేను ఏమీ చెప్పలేదు. దానికి సుమిన్, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నన్ను చాలా టీజ్ చేశావు అని అంటుంది. ఇప్పుడు మిన్వాన్ అవి వేరే విషయాలు అని అంటాడు. ఇంతలో మిన్వాన్కి అతని ఫ్రెండ్ కాల్ చేస్తాడు. బయటికి వెళ్ళి మాట్లాడుతాడు. అక్కడ మనకు తెలుస్తుంది మిన్వాన్ వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బులు ఇల్లు కొనడానికి లేదా రెంట్కి ఉపయోగించాల్సింది. కానీ అతను అప్పు తీర్చడానికి ఆ ప్రాపర్టీని అమ్మేశాడు. ఇప్పుడు తన అమ్మకు అబద్ధం చెప్పబోతున్నాడు. అప్పుడు తన ఫ్రెండ్ అడుగుతాడు, మీ అమ్మ ఇదంతా నమ్ముతుందా? నీ వైఫ్కి ఏమని చెప్పబోతున్నావు అని. మిన్వాన్, ఇది నా వైఫ్ డబ్బు కాదు, ఆమెకు సంబంధం లేదు అని అంటాడు. అప్పుడే సుమిన్ అక్కడికి వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. అప్పుడు మిన్వాన్ నిజం చెప్పాల్సి వస్తుంది. ఇక సీన్ జీవన్ దగ్గరికి మారుతుంది. ఆమె ఆఫీస్కి వెళ్ళగానే కిమ్, ఆఫీస్ టైంలో టైం వేస్ట్ చేస్తూ తిరుగుతావు అని అంటాడు. జీవన్ వెంటనే సమాధానం ఇస్తుంది, మీరు కూడా ఆఫీస్ టైంలో స్మోకింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేస్తున్నారు కదా అని. అలాగే ఫుడ్ కిట్ ప్రాజెక్ట్ రివ్యూ కోసం రావాలి అని చెబుతుంది. కానీ కిమ్ ఇప్పుడు దాని అవసరం లేదు అని అంటాడు. తర్వాత జీవన్ మిస్ యాంగ్ని కలుస్తుంది. అతని కంపెనీ ఈ ప్రాజెక్టు కోసం జెఫ్ని హైర్ చేసిందని తెలుస్తుంది. అతను కలిసి పని చేయడానికి నిరాకరిస్తాడు. జీవన్కి ఇది కిమ్ పని అని అనిపిస్తుంది, ఎందుకంటే అతనికి బయట చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అప్పుడే యూజీ జీవోన్ని పిలుస్తాడు. ఇలా పిలిచినందుకు సారీ చెబుతాడు. ఎందుకు అంటే ఆమె అతనితో మాట్లాడడం లేదు. జీవోన్, నాకు కొంచెం టైం కావాలి అని అడుగుతుంది. అప్పుడు యూజీ, నా పెళ్లి గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఎందుకంటే జీవన్ మరణించే వరకు యూజీ పెళ్లి చేసుకోలేదు. ఆమె మరణం తర్వాత అతనికి ఆమె విలువ తెలిసింది అని అంటాడు. యూజీ, నువ్వు నాకు ఒక ఫ్యామిలీ కావాలని చెప్పావు. ముందు నేను భావించాను ఫీలింగ్స్ లేకుండా యూరాతో పెళ్లి చేసుకుంటానని. కానీ ఈ జీవితంలో తిరిగి వచ్చిన తర్వాత నేను నిన్ను మర్చిపోలేకపోయాను. అందుకే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేశాను. భవిష్యత్తులో కూడా అదే చేసేవాడిని, కానీ ఈసారి ముందుగానే చేశాను అని అంటాడు. కానీ జీవన్ అతని మాటలు నమ్మదు. ఇవి అన్నీ నాకు ఎక్స్క్యూజెస్లా అనిపిస్తున్నాయి అని చెబుతూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. యూజీ ఆమె చేయి పట్టుకొని ఒక డాక్టర్ కార్డు ఇస్తాడు, మిస్ యాంగ్ సర్జరీ కోసం. అతను మాట్లాడిన డాక్టర్ వివరాలు. జీవన్ భావోద్వేగంగా ఆ కార్డు తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత జీవన్కి యూరా ఫోన్ చేసి ఒక రెస్టారెంట్లో కలవాలి అని అంటుంది. అక్కడ యూరా సారీ చెబుతుంది. నీకు యూజీకి మధ్య విషయం తెలీదు, కానీ తర్వాత వెటకారంగా 7 సంవత్సరాలు ఒకే బాయ్ ఫ్రెండ్, తర్వాత వెంటనే నీ బాస్తో ప్రేమలో పడిపోయావు అని అంటుంది. జీవన్ స్పందించకుండా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడు యూరా వైన్ గ్లాస్ పగలగొట్టి, నీలాంటి వాళ్ళు నాకు అస్సలు నచ్చరు. నీకు తెలుసు యూజీ చాలా రిచ్ అని, అందుకే అతనికి దగ్గర అయ్యావు అని అంటుంది. జీవన్ నవ్వుతూ, నీలాంటి వాళ్ళు నాకు కూడా నచ్చరు. వాళ్ళు ఎలా ఉంటారో అందరూ అలాగే ఉంటారా అని అనుకుంటారు. యూజీ రిచ్ అయినా కాదా నాకు సంబంధం లేదు. నా జీవితంలో వచ్చిన మార్పులు నా వల్లే వచ్చాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన యూజీ బయట నక్లీస్ చూస్తాడు. జీవన్ తిరిగి ఇచ్చేసింది. జీవన్ ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ తర్వాత మిస్ యాంగ్ గురించి ఆలోచిస్తూ ఆమెతో నాలాంటి పరిస్థితి జరుగుతుందా అని అనుకుంటుంది. ఇంకోవైపు మిస్ యాంగ్ తన భర్తతో ట్రీట్మెంట్ కోసం వెళ్తుంది. ఇది మిస్టర్ లీ చూస్తాడు. అలానే అతను ఆ అమ్మాయిని కూడా చూస్తాడు. మిస్ యాంగ్ భర్తతో కిస్ చేసిన అమ్మ. అతను తనతోనే, నేను ఏం చేస్తున్నాను, అసలు నేను వీళ్ళ దగ్గరికి రావాల్సిన పని ఏంటి అని అనుకుంటాడు. తర్వాత రోజు ఆఫీస్లో జీవన్ మిస్ యాంగ్ కాల్ చేసి, నువ్వు వచ్చిన డాక్టర్తో మాట్లాడాను, అతను నా సర్జరీ చేయవచ్చు అని అంటుంది. ఇది విని జీవన్కి కొంత రిలీఫ్గా అనిపిస్తుంది. యూజీ ముందుగానే మంచి క్యాన్సర్ డాక్టర్ని వెతికి పెట్టాడని ఆమెకు అర్థమవుతుంది. జీవన్ ఆలోచిస్తూ, సుమిన్ మిన్వాన్ పెళ్లి చేశాను, కానీ నా ఫేట్ వాళ్లకు ట్రాన్స్ఫర్ కాలేదు. బహుశా ఇది హస్బెండ్తో సంబంధం ఉండొచ్చు. మిస్ యాంగ్ భర్త కూడా ఆమెను మోసం చేస్తున్నాడు. ఇంకోవైపు సుమిన్ ఇంకా మిన్వాన్ తమ అమ్మ ముందు నిజం చెప్తారు. వాళ్లకు స్కామ్ జరిగిందని, డబ్బులు పోయాయని, ఇల్లు కూడా దొరకలేదు అని. ఇది విని ఆమె చాలా కోపంగా మిన్వాన్ని కొడుతుంది. సుమిన్ని కూడా తప్పు పడుతుంది. కానీ సుమిన్ నిలబడి, ఇది నా తప్పు కాదు, మీరు డబ్బు మిన్వాన్కి ఇచ్చారు, కాంట్రాక్ట్ కూడా అతడే సైన్ చేశాడు, నన్నెందుకు తప్పు పడుతున్నారు అని అంటుంది.
మిన్వాన్ వాళ్ళ అమ్మ నేను నిన్నెంత బాగా చూసుకుంటున్నాను అని అంటుంది. దానికి సుమిన్ నా దగ్గర కూడా డబ్బు ఉంది, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాను, సంపాదించాను కూడా అని అంటుంది. అలాగే హనీమూన్ సమయంలో అతని అప్పుల విషయం తెలిసిందని చెప్పబోతుంది. కానీ మిన్వాన్ ఆమెను గట్టిగా చూస్తాడు కాబట్టి ఆపేస్తుంది. చివరికి మీరు అతన్ని నమ్మాలి, ఎందుకంటే ఇప్పుడు అతనే ఇంటిని చూసుకుంటాడు, నా బిడ్డకు తండ్రి కూడా అతనే అని అంటుంది. ఇది విని అతని అమ్మ కూడా మౌనంగా ఉండిపోతుంది. ఇప్పుడు వాళ్ళు మిన్వాన్ తల్లిదండ్రులతో కలిసి ఉండాల్సి వస్తుంది. ఇక వాళ్ళు మిన్వాన్ తల్లిదండ్రులతోనే ఉండాల్సి రావడంతో రూమ్లోకి వెళ్ళి మిన్వాన్ సుమిని చూసి, ఇప్పుడు మన పెళ్లి ఒక రకంగా క్లియర్ అయింది, నువ్వు ఈ రోజు నన్ను కాపాడావు, టెన్షన్ పడొద్దు, మనకు బేబీ పుట్టిన వెంటనే మా అమ్మ మనకు ఇల్లు కొనిపెడుతుంది అని అంటాడు. కానీ సుమిన్ నిజం చెబుతుంది, తనకు బేబీ లేదు అని. ఇది విని మిన్వాన్ షాక్ అవుతాడు. సుమిన్, ఆ రోజు నువ్వు నాపై ఫోన్ విసిరినప్పుడు నాకు చాలా నొప్పి వచ్చింది, అప్పుడు నా మిస్క్యారేజ్ అయ్యింది, ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు అని అంటుంది. ఇది విని మిన్వాన్ చాలా ఎమోషనల్ అయిపోయి ఏడవడం మొదలు పెడతాడు. కానీ వెంటనే అతను అడుగుతాడు, హనుమూన్ సమయంలో నువ్వు బేబీ వల్ల మీట్ తినాలనిపిస్తోందని చెప్పావు కదా అని. అప్పుడు ఇద్దరు ఒకేలా అబద్ధాలు చెప్పిన వాళ్ళే అయ్యారు. కానీ మిన్వాన్ జీవంతో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆమెనే తప్పు పట్టేవాడు. ఇక సీన్ ఆఫీస్కి మారుతుంది. రాత్రి ఆలస్యంగా పనిచేస్తున్నప్పుడు హియోన్ జీవన్ కోసం స్నాక్స్ తీసుకొని వస్తుంది. ఇద్దరు కలిసి తింటూ ఉండగా హియోన్, ఈ స్నాక్స్ నేను తెచ్చాను, కానీ ఇవి యూజీ నీకోసం పంపించాడు అని అంటుంది. అప్పుడు ఆమె, యూజీ యువరాజ్ ఎంగేజ్మెంట్ తాతయ్య చెప్పడంతో చేశాడు, ఎందుకంటే అతనికి స్ట్రాంగ్ ఫ్యామిలీ కావాలనిపించింది, డేటింగ్లో ఆసక్తి లేదు, కానీ అతను నిజంగా ఫీలింగ్స్ లేకుండా ఉండేవాడు. తర్వాత తనకు అర్థమైంది, ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నాడు, ఇది సరైన నిర్ణయం, ఎందుకంటే యువరా అతనికి సరైనది కాదు అని అంటుంది. ఆమె ఇంకా మాట్లాడుతూ, నేను గమనించాను, అతను నిన్ను చాలా కేర్ చేస్తాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అని అంటుంది. కానీ జీవన్ ఆ విషయం గురించి ఇంకా మాట్లాడాలనుకోలేదు, వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఆమెను ఆపి, అతను ఎలాంటి చెడ్డవాడు కాదు అని చెప్తుంది. ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది, యూజీ తండ్రికి 2 భార్యలు ఉన్నారు. తన అమ్మ వల్ల యూజీ చాలా బాధపడ్డాడు, అందుకే అతను ఎవరిని మోసం చేయలేడు అని అర్థమవుతుంది. ఇంకోవైపు యూజీ తన తాత దగ్గరకు వెళ్తాడు. అక్కడ యూరా కూడా ఉంటుంది. ఆమెను బయటికి వదిలేయడానికి వెళ్తాడు. యూరా, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసా, నీ జీవితంలో ఇంకో అమ్మాయి ఉందని తెలిసినప్పుడు నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు నువ్వు డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చుకున్నావు, ఇదంతా జీవన్ వల్లనేనా అని అడుగుతుంది. ఇంకా ఆమె మాట్లాడుతూ, నాకు చెందిన వాటిని ఇంకెవరైనా తీసుకుంటే నాకు అస్సలు నచ్చదు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తారు. 2017లో ఒక అమ్మాయి యూజీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేసినప్పుడు యూరా ఆ అమ్మాయిని కొట్టించింది. ప్రస్తుతం యూజీ తాతతో మాట్లాడుతాడు. తాత, యూరా మంచి అమ్మాయి, ఈ ఫ్యామిలీ విలువ తెలుసు, నీపై పొసెసివ్గా కూడా ఉంటుంది. దీనికి యూజీ, అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు నాన్న కూడా ఇలాగే చేశాడా అని అడుగుతాడు. అతను, తాను తండ్రిలానే ఎప్పుడూ ఉండకూడదని నిర్ణయించుకున్నాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎమోషనల్గా చెప్తాడు. ఇంకోవైపు యూరా మిన్వాన్ సుమిన్ పెళ్లి ఫోటోలు చూస్తూ, వాళ్ళకి యూజీ ఎవరో తెలియదు, తెలిస్తే ఏమవుతుంది అని అనుకుంటుంది. తర్వాత రోజు సుమిన్ లేచి చూస్తే ఇల్లు మొత్తం చెదిరిపోయి ఉంటుంది. మిన్వాన్ అమ్మ బయటికి వెళ్తూ, ఇల్లంతా శుభ్రం చెయ్యి అని చెబుతుంది. సుమిన్ ఇష్టం లేకున్నా పని చేస్తుంది, కానీ చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే యూరా ఆమెకి యూజీ ఇంకా జీవన్ ఫోటోలు పంపుతుంది, అలాగే కంపెనీ పేపర్స్ కూడా. దాంతో సుమిన్కి తెలుస్తుంది యూజీ కంపెనీ ఓనర్ అని, జీవన్ అతనితో డేటింగ్ చేస్తోంది అని. ఇది విని ఆమెకు పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంది. జీవన్కి మిన్వాన్ లాంటి వ్యక్తి ఇచ్చి తాను రిచ్ మనిషిని ఎంచుకుందని కోపంతో ఫోటోలు కూడా చించేస్తుంది. సాయంత్రం మిన్వాన్ ఇంటికి రాగానే ఇల్లు గందరగోళంగా ఉందని అడుగుతాడు. అతని అమ్మ, నీ భార్యని అడుగు అంటుంది. మిన్వాన్ సుమిన్ దగ్గరకు వెళ్తాడు. ఆమె అన్ని విషయాలు చూపిస్తుంది, కానీ అతను జీవన్పై కోపడకుండా యూజీపై అసూయపడతాడు. దీంతో సుమిన్ ఇంకా కోపంగా మారుతుంది. జీవన్ మనపై అప్పు వదిలేసి తాను రిచ్ మనిషితో ఉంది, మనం ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలి, నీకు 200 మిలియన్ అప్పు ఉంది కదా అని అంటుంది. మిన్వాన్, ఇది ఎలా సాధ్యం అని అంటాడు. కానీ సుమిన్, జీవన్ నాకు బాగా తెలుసు, ఆమె ఎవరికో మెసేజ్ చేస్తుంది. ఆ రాత్రి జీవన్కి ఆమె తల్లి నుంచి మెసేజ్ వస్తుంది, కలవమని. ఇది చూసి జీవన్ ఆశ్చర్యపోతుంది. తర్వాత రోజు జీవన్ తన తల్లిని కలుస్తుంది. ఆమె తల్లి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంది. జీవన్, అవును, నీలాగే ఉన్నాను అని అంటుంది. ఆమె తల్లి నిజం చెబుతుంది, మీ నాన్నని ప్రేమించలేదు, అందుకే వెళ్ళిపోయాను అని. జీవన్,
నాన్న నన్ను బాగా చూసుకున్నారు, కానీ అమ్మ లేకపోవడం వల్ల నేను ఎప్పుడూ తప్పు వ్యక్తులను ఎంచుకున్నాను. ఇది విని ఆమె తల్లి క్షమాపణ అడుగుతుంది. ఇద్దరు కలిసి చాలా టైం స్పెండ్ చేస్తారు, షాపింగ్ అంటూ, ఫోటోలు అంటూ. కానీ మాటల మధ్య ఆమె తల్లి, నువ్వు రిచ్ బాయ్ ఫ్రెండ్ని డేట్ చేస్తున్నావు కాబట్టి బాగుంది నీ లైఫ్ అని అంటుంది. అప్పుడు జీవన్, నువ్వు ఇప్పుడు మాత్రమే వచ్చావు ఎందుకంటే నేను రిచ్ వ్యక్తితో ఉన్నాను. ఇది అసలు సుమీన్ ప్లాన్ అని తెలుస్తుంది. చివరికి ఆమె తండ్రి డబ్బులు అడుగుతుంది. 100 మిలియన్ ఇస్తే మళ్ళీ నీ దగ్గరికి రాను అని. జీవన్ మాట్లాడుతూ, నువ్వు అమ్మ కంటే ఒక మహిళగా జీవించడం ఎంచుకున్నావు. ఇప్పుడు నాకు అమ్మ లేదు అని వెళ్ళిపోతుంది. ఇక యూరా ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో మిన్వాన్ని కలవడానికి వెళ్తుంది. మరోవైపు జీవన్ యూజీని జూడో అకాడమీలో చూస్తుంది. అతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆమెను చూసి అతని దృష్టి తప్పి ఓడిపోతాడు. తర్వాత జీవన్ తన నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి, ఈ 2 అవకాశాలు బాగా ఉపయోగించుకున్నాను, కానీ ఎవ్వరూ నన్ను సంతోషంగా చూడడం లేదు అని బాధపడుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కారు ఆమెను ఫాలో అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జీవన్ కారు ఆగి ఉండగా ఒక ట్రక్ వేగంగా ఆమె వైపు వస్తుంది. ఆమె ఏం చేయాలో అర్థం కాకముందే ట్రక్ యూజీ కారుని ఢీ కొట్టి యాక్సిడెంట్ అవుతుంది. అది చూసి జీవన్ షాక్ అవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.